హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచిత్ర సోదరులు వ్లాగ్స్. సో ఈ వీకెండ్ అయితే మనము మేడారం ప్లాన్ చేసాం విత్ ఫ్యామిలీ తోటి అనమాట. సో లాస్ట్ వీకెండ్ అయితే భూకాయలేసి వెళ్ళాం కదా. సో నా ఫ్రెండ్ తోటి వెళ్ళాను. సో అక్కడ ఆ శివాలయం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంతవరకు మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసేయండి. సో అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో అయితే మేడారం వెళ్తున్నాం కదా, మేక ఉరుతుంది కదా. సో ఆ మేకనే మనం మేడారం తీసుకెళ్తున్నాము. సో ఇదంతా సోది లేకుండా మనము వీడియోలో మాట్లాడుకుందాం గైస్. అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి, మేడారం ఎలా జరుగుతుంది, ఆ జాతర ఎలా జరుగుతుంది, ప్రతిదీ కూడా మనము ఇన్ డీటెయిల్గా వీడియో డిస్కస్ చేద్దాం. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము ఎప్పుడు వెళ్ళినా సరే అంటే మేము ప్రతి జాతరకి వెళ్తాం అనమాట, ఈ మేడారం జాతరకి. సో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇంట్లో అయితే ఈ దేవతలను నిలుపుకుంటే మీ సమ్మక్క సారక్కని నిలుపుకొని వీళ్ళకి ఇక్కడ మనం ప్రసాదాలన్నీ వండి మేమైతే బయలుదేరుతాం అనమాట. సో దాని తర్వాత మేము కూడా ఇక చికెన్ మటన్ వండుకొని తినేసి బయలుదేరుతాం. సో ఇక్కడ చూడండి మా అమ్మ మా అత్తమ్మ చికెన్ అయితే వండుతున్నారు. ఏంటంటే మేము బయలుదేరుతాం కదా, సో చాలా లాంగ్ కదా. ఫస్ట్ ఇక్కడ తింటాము, తర్వాత మళ్ళీ బయలుదేరి మధ్యలో ఒక దగ్గర మన వెహికల్ ఆపుకొని మళ్ళీ మధ్యలో తింటాం అనమాట. సో దాని తర్వాత నన్నైతే పిండి తీసుకోమంటున్నారు. నేను మా అమ్మతో మస్తు టైం పాస్ తీసుకుంటే పీసుకేసిన. సో అదేవిధంగా మా అమ్మ మంచి పాట పాడుతుంది, తినండి. మీరు గాయస్ వీళ్ళందరూ ఇగో మా అమ్మ, ఇక మా అమ్మ, ఈడు మా బమ్మరిది, ఇగో మా అత్త కూర వండుతుంది, ఈయన మా మామ, మా చెల్లె, మా చిన్న చెల్లె, అదేవిధంగా మా బాబాయ్, వీళ్ళందరూ మా ఫ్యామిలీ. ఇక మా చిన్నమ్మ, మా చిన్నమ్మ, మా చిన్నమ్మ, ఇక మా అమ్మమ్మ, వీళ్ళందరూ. ఇక మేమందరం ఇప్పుడు మేడారం ట్రిప్ వేసినాము. మేడారం మేమందరం మేడారం ట్రిప్ ఇంతమంది ఉన్నాము, అందరం కలిసి ట్రిప్ వేస్తున్నాము మేడారం. ఇంకా మా బావ రాలేదు, మా అక్క రాలేదు, వీళ్ళందరూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఇక సెట్. సో ఇందులోనే ఈ చిన్న వ్యాన్లోనే 15 మంది, ఈ మేకొకటి. అమ్మ మా కథ కాదు, మా పరిస్థితి కాదు. మాకైతే ఓన్ వెహికల్ ఉంది కాబట్టి ఇందులో పోతున్నాం. మీరైతే బస్సులకే పోరు ఫ్రెండ్స్. బస్ అనేది చాలా మంచి ప్రిఫరెన్స్. హాయ్ చెప్పండి ఒకసారి. సో మా అమ్మ పోయిన జాతరకు మొక్కిందంట, నా అయితే బంగారం ఇస్తా అని. సో ఆ బంగారం తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగినాం అనమాట. ఆ బంగారం తీసుకొని మనమైతే బయలుదేరదాం. సో మేమైతే ఘట్టమ్మ దేవాలయానికి అయితే రీచ్ అయ్యాము. సో ఘట్టమ్మ దేవాలయము మనకి మేడారానికి 50 కిలోమీటర్స్ బిఫోర్ వస్తుంది అనమాట. సో మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ ఘట్టమ్మని దర్శనం చేసుకొని సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్తారనమాట. సో అక్కడ సమ్మక్క సారక్క దర్శనం అయిపోయి మళ్ళీ మనం రిటర్న్ మన ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఘట్టమ్మ దేవాలయానికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తారనమాట. సో ఇక్కడ చూడండి గైస్, చాలామంది జనాలు అయితే ఉన్నారు. అంటే ఇంకా జాతర స్టార్ట్ అవ్వలేదు, మేము కొంచెం జాతర కన్నా ఒక 2 days బిఫోరే వెళ్తున్నాము. ఎందుకంటే ఆ రష్, ఆ జనాలు తట్టుకోలేము అబ్బా. కానీ బాగుంటుంది జాతర అయితే, ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఈ ఘట్టమ్మ దేవాలయం ఇది చూడండి గైస్. మేము ఘట్టమ్మని అయితే దర్శనం చేసుకొని బయలుదేరాము. సో మేడారానికి ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఒక 20 కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత పసరా వస్తుంది. ఆ పసరా నుంచి మళ్ళీ 23 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. సో చూడండి గైస్, మనమైతే పసరాకి రీచ్ అయిపోయాం. సో ఈ పసరా విలేజ్ నుంచి లోపలికి వెళ్తే ఇంకో 23 కిలోమీటర్స్ వెళ్తే మనం మేడారం వెళ్ళిపోతాము. సో చూడండి, మేము వెళ్ళే వరకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది అనుకుంటున్నా. సో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 3 అయింది కదా. సో చలి బాగా పెట్టింది అనమాట. సో ఇక్కడ కొంతమంది చలిమంట వేసుకుని చలి తాగాము మేము. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి అందరం కలిసి జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ అక్కడ స్నానం చేసి
తర్వాత ఎవరైతే తలనీలాలు సమర్పించుకుంటారో వాళ్ళు అక్కడే ఆ కళ్యాణ కట్టలు ఉంటాయి అక్కడే. సో అక్కడ మన తలనీలాలు సమర్పించుకొని ఆ జంపన్న వాగులో స్నానం చేసి దాని తర్వాత మనం ఏదైతే బంగారం ఆ దేవతకు సమర్పించాలనుకుంటున్నామో ఆ బంగారాన్ని తలపైన మోసుకుంటూ అప్రాక్స్ 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాం గైస్. చూడండి మీరే. సో ఇక్కడ చూడండి, ఇది జంపన్న వాగు అనమాట. అంటే ఇది జాతర టైం కాదు కదా, సో ఎక్కువ వాటర్ వదలలేదు. సో జాతర టైం అయితే మాత్రం చాలా వాటర్ ఉంటాయి. సో చూడండి గైస్, ఇది జంపన్న వాగు. మేమైతే 10 కేజీల బంగారాన్ని ఎత్తున పెట్టుకొని 3 కిలోమీటర్స్ నడిచాము గైస్. సో ఖచ్చితంగా 3 కిలోమీటర్స్ అయితే నడిచాము. సో ఇప్పుడైతే 3 కిలోమీటర్స్, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకొక 3 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ మొత్తము. సో మనకి లోపలికి వెళ్ళడానికి చూడండి ఎలా ఉందో ఈ మేడారం అనేది. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా, అంటే ఐ మీన్ అసలు ఇంతమంది జనాలు ఎవరూ లేకుండా ఇంత ఫ్రీగా ఉంది కదా. అసలు జాతర అప్పుడు మాత్రం ఇందులో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు అనమాట. మనం లోపల తప్పిపోయేది కూడా తెలియదు. సో అందుకోసం మనం, అంటే ఇప్పుడు మేము అందరం చిన్న పిల్లగాళ్ళు, అంటే మా చెల్లెళ్ళు, మా కోడళ్ళు, మా తమ్ముళ్ళు, వీళ్ళందరూ చిన్న పిల్లగాళ్ళు కదా. సో వీళ్ళందరూ చిన్న పిల్లగాళ్ళు కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించి మేము ముందే వచ్చేసినాం. ఎందుకంటే తప్పిపోతే మాత్రం మనం కనుక్కోవడం చాలా కష్టమవుతుంది అబ్బా. సో అదొకటి గుర్తుపెట్టుకొని మేము ముందే వచ్చేసినాం అనమాట. సో చూడండి, అంటే ఫ్రీగా ఉంది కదా. సో మీరు చిన్నపిల్లలతోటి వస్తే మాత్రం ఖచ్చితంగా జాతర అప్పుడు మాత్రం రాకండి గైస్. ఎందుకంటే చిన్నపిల్లలు ఈజీగా తప్పిపోతారు అనమాట. సో వాళ్ళని ఎత్తుకోవడానికి మనకు చాలా టైం సరిపోతుంది. సో అందుకోసమని కొంచెం జాతర ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవుద్ది అనే టైంకి వచ్చేయండి. సో మీకు మంచిగా ఫ్రీగా దర్శనం జరుగుద్ది, బాగుంటుంది అనమాట. సో దేవుడిని మీరు దగ్గర నుంచి చూడొచ్చు. సో చూడండి, మేమైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. సో లిటరల్లీ 10 కేజీస్ బంగారం ఎత్తున పెట్టుకుని ఆ గుండె అయితే పగిలిపోయింది ఏడికాడికి. సో లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ 2 గద్దెలు ఉంటాయి, సమ్మక్క సారక్క అని. సో చూడండి, సో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదంతా జనాలతో నిండిపోయి ఉంటుంది గైస్. ఎనీ టైం జనాలతో నిండిపోయి ఉంటుంది జాతర సీజన్లో. సో చూడండి, అంటే ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు. సో నార్మల్గా అయితే మాత్రము తడిసిపోద్ది మనకి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించేది మనకి సమ్మక్క గద్దె. సో ఈ సమ్మక్క గద్దె పక్కనే మనకి సారక్క గద్దె ఉంటుంది. సో ఇద్దరు తల్లి పిల్లలు అనమాట. సో సమ్మక్క అనేటామ తల్లి, సారక్క అనేటామ బిడ్డ అనమాట. సో మనకు పక్కనే జంపన్న కూడా ఉంటాడు. సో వీళ్ళందరినీ దర్శనం చేసుకోవాలి మనం. సో చూడండి, నేను గుండె వేసుకొని ఆ గుండె మీద బంగారం పెట్టుకొని తిరుగుతూనే ఉన్నా. సో ఇప్పుడు ఇంతకుముందు సమ్మక్క దగ్గరికి వెళ్ళని దర్శించుకున్నాం కదా. సో ఇప్పుడు సారక్క దగ్గరికి వెళ్తున్నాము. సో చూడండి, ఇక్కడ 2 గద్దెలే అనమాట. కానీ జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు అబ్బా. ఇప్పుడే ఇంతగానం ఉన్నారు, ఇక తర్వాత అయితే ఇక తడిసిపోద్ది జాతర అప్పుడైతే. పైసలు తీసుకురా దేవుడిని అయితే దర్శించుకొని బయటకు వచ్చేటప్పుడు చూడండి, వీళ్ళు ఉంటారనమాట. సో అందరికి తెలుసు, వీళ్ళైతే మనీ అడుగుతారు. అండ్ అదేవిధంగా ఈ దేవుడి దగ్గర కోరిన కోరికలు తీరడానికి చాలామంది భక్తులు ఏం చేస్తారంటే ఎదురుకోళ్ళు ఎగరేస్తారనమాట. సో ఆ ఎదురుకోళ్ళు కూడా మనకి ఎగ్జిట్ పాయింట్ దగ్గర వీళ్ళందరూ పట్టుకొని ఉన్నారు చూడండి. సో వీళ్ళు ఆ ఎదురుకోళ్ళు ఎగరేస్తే ఎంతో అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక 100 రూపీస్, 120 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారనమాట. సో ఇక్కడైతే చాలామంది బెగ్గర్స్ ఉన్నారు గైస్. సో నాదొక్కటే రిక్వెస్ట్, మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే దేవుడికి డబ్బులు వేసినా వేయకపోయినా, దేవుడికి 100 మంది కాకపోతే 1,00,000 మంది డబ్బులు వేస్తారు. సో అక్కడ ఉన్న బెగ్గర్స్కి మాత్రం ఎంతో కొంత మీరైతే హెల్ప్ చేయండి గైస్. సో ఒక 20 రూపీస్, 100 రూపీస్ చిల్లర పట్టుకొని వెళ్ళండి. సో మీకు కనిపించిన ప్రతి బెగ్గరికి 1 రూపీ, 2 రూపీస్ వేసుకుంటూ వెళ్ళండి గైస్. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయండి. సో ఇక్కడ మేమైతే ఎగ్జిట్ అయిపోయాం కదా. సో ఇక్కడ అన్ని బొమ్మలు అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మేడారంలో ఈ బొమ్మలు ఎలా అమ్ముతారు తెలుసా? ఇది చాలా ఏమంటారు దాన్ని, ఇది మంచి బిజినెస్ ట్రిక్. ఏంటంటే వాడు ఫస్ట్ మనము బయటికి, అంటే
ఇటు నడుచుకుంటూ వెళ్తాం కదా, ప్రతి బొమ్మ 100 100 100 అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బొమ్మ చూపిస్తాడు 100ది. అంటే ఒక 4-5 బొమ్మలు చూపిస్తాడు 100, మిగతా అన్ని 500 600 అని అంటాడు. దేనికి ఉపయోగపడతాయి? అన్నిటికీ ఉపయోగపడతాయి, ఒక్కదాని కాదు. 1,50,000 దానికి పనిచేస్తాయి. దేనికైనా పనిచేస్తాయి. ఈ టెంపుల్ దగ్గరే నా మేనకోడలు పుట్టినరోజు కూడా చేసినాం అనమాట. ఆమె కేక్ కోసం అయితే లిటరల్గా మేము లోపలికి 23 కిలోమీటర్స్ అని చెప్పి చూసినాం. ఆ 23 కిలోమీటర్స్ వెళ్ళాము గైస్. పసరాకి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చినాం ఆమెకి. అసలు వేరే అంటే బాగా ఇబ్బంది పడ్డాం, కానీ బర్త్డే మాత్రం చాలా బాగా జరిగింది. సో మాకైతే బాగా అనిపించింది, మస్తు అంటే బాగా ఎంజాయ్ చేసినాము. సో ఫ్రెండ్స్ తోటి మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో కూడా వెళ్ళండి. సో ఇంతే గైస్ ఈ వీడియోకి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.